అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకర్. మీరు చూస్తున్నారు అహం తోమ్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం వచ్చేసి ఈ పాటికే మీరు వార్తల్లో కానీ వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ చూసే ఉంటారు. ఇక విషయానికి వస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ University of Hyderabad. Hyderabad Central University. Hyderabad Central University land row is concerned. ఈ వివాదం గురించి తెలుసుకునే ముందర మనం ఇది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది అనేది తెలుసుకుని ఆ తర్వాత ఈ వివాదం పైనకి వద్దాం. We were peacefully protesting in our own land. We have denied the freedom of speech and freedom of expression. అన్నిటికంటే మొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హైదరాబాద్ యూనివర్సిటీ కట్టడానికి కారణం ఏంటి. ఈ భాగ్యనగరంలో ఎప్పుడైతే నిజాం పరిపాలన ఉండేదో అక్కడ ముల్కీ రూల్ అనేది ఒకటైతే తీసుకురావడం జరిగింది. ఆ ముల్కీ రూల్ ఏంటంటే ఆ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎందులో పని చేయాలన్నా, అది కూలి పని నుంచి ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయాలన్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలన్నా కానీ అక్కడ లోకలైట్స్కి మాత్రమే అనుమతి ఉంటుంది. దీన్ని ముల్కీ రూల్ అని అంటారు. నిజాంలు వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాగే ఉండడం వల్ల తర్వాత ఆంధ్ర ప్రజలు నిదానంగా భాగ్యనగరానికి రావడం కానీ, ఇతర పనుల్లో చేరడం కానీ, ప్రాంతీయ ప్రజలు ఉంటారో వాళ్ళకి అవకాశాలు లేకపోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇది ఎప్పుడైతే జరగడం మొదలైందో ముల్కీ రూల్ ఏదైతే ఉందో దీనికి అలవాటు పడిన ప్రజలు జై తెలంగాణ మూవ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. అయితే దీన్ని సమర్థిస్తూ, తెలంగాణ ప్రజలను సమర్థిస్తూ, వాళ్ళ ఘోషను వింటూ అప్పటి ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆ ప్రధానమంత్రి ఈ యొక్క ముల్కీ రూల్ ని మళ్ళా తిరిగి తీసుకొచ్చారు. ఆంధ్ర ప్రజలు ఏం చేశారంటే జై ఆంధ్ర అనే నినాదంతో విప్లవం మొదలు పెట్టారు. అంటే ఒక మూవ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. దీని వల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉందో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముల్కీ రూల్ ఏదైతే ఉందో అది ఉంచితే ఒక గోల, ఉంచకపోతే ఒక గోల అన్నట్టుంది. ఆ సమయంలో 6 పాయింట్ ఫార్ములా అనే లాని అయితే తీసుకొచ్చారు. ఈ 6 పాయింట్ ఫార్ములాలో 4th ఫార్ములాని ఉద్దేశించి ఈ యూనివర్సిటీని అయితే స్థాపించారు. అటు బయట వాళ్ళకి అన్యాయం జరగకూడదు, ఇటు ప్రాంతీయ ప్రజలకు కూడా అన్యాయం జరగకూడదు. అయితే 1975లో ఈ యూనివర్సిటీని స్థాపించడం అయితే జరిగింది. ఈ యూనివర్సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలం వచ్చేసి 2324 ఎకరాలు. ఈ 2324 ఎకరాల్లో ఇప్పుడు మిగిలింది 1500 చిల్లర. దాదాపు మీరు చూసుకుంటే 1987 నుంచి 2010 వరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ 800 ఎకరాలు అయితే వివిధ అవసరాల కోసం అయితే వాడడం జరిగింది. అది యూనివర్సిటీ అవసరాల కోసం కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఇతర అవసరాల కోసం, భవనాలు కట్టడం కోసం కానీ, ఆఫీస్ భవనాలు కట్టడం కోసం కానీ, ఇటువంటి వివిధ అవసరాల కోసం ఈ యూనివర్సిటీ స్థలం అయితే వాడుకోవడం జరిగింది. దాదాపు 1996-98 మధ్యలో అప్పటి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ఎస్ఆర్ బొమ్మయ్య గారు ఒక ఉర్దూ యూనివర్సిటీని ఈ హైదరాబాద్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో స్థాపిద్దాము అనే ప్రపోజల్ తో యూనివర్సిటీ వద్దకు వచ్చారు. యూనివర్సిటీ వాళ్ళు మీ ఆలోచన ఏదైతే ఉందో అది మంచిదే, కానీ మీరు ఇప్పుడు అడుగుతున్న ఏదైతే స్థలం ఉందో యూనివర్సిటీ నిర్మాణానికి, ఈ స్థలం ఇస్తే కొన్ని వందల చెట్లు, పదుల కొద్ది, వందల కొద్ది ప్రాణులు ఏవైతే ఇక్కడ దాదాపు చాలా సంవత్సరాల నుంచి నివసిస్తున్నాయో వాటన్నిటినీ తీసేయాల్సి వస్తుంది. ఈ వివరణ అంతా విన్న తర్వాత ఎస్ఆర్ బొమ్మయ్య గారు ఒక్క మాట మారు లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ప్రకృతిని గౌరవించి దానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. హెచ్సియు 400 ఎకరాల వివాదం. ఈ వివాదం మొదలైంది దేని గురించి? మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ 400 ఎకరాలని 50,000 కోట్ల తెలంగాణ ఆస్తిగా మార్చడానికి అయితే పూనుకున్నారు. దీన్ని అభివృద్ధి చేయడానికి ఐటీ సెక్టార్లో కానీ, లేదంటే సాఫ్ట్వేర్ సెక్టార్లో కానీ, సైబర్ సెక్టార్లో కానీ వీటన్నిటిని అంతర్జాతీయ పెట్టుబడిదారుల్ని హైదరాబాద్కి తీసుకొచ్చి ఈ 400 ఎకరాలని అభివృద్ధి చేయాలని అయితే అనుకున్నారు. కానీ ఈ 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇందులో వన్యప్రాణులు, అంతరించిపోతున్న ప్రాణులు, జింకలు కానీ, నెమళ్ళు కానీ, ఇంకా వివిధ ప్రాణులు అయితే, వన్యప్రాణులు అయితే ఇక్కడ జీవిస్తున్నాయి. అటువంటి మోగ జీవాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇబ్బంది కలుగుతుంది. ఈ అభివృద్ధి వల్ల అభివృద్ధి చెందాలి, కానీ ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి అభివృద్ధి చెందకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి చెప్తున్నాను నేను. సరే, ఈ 400 ఎకరాలు ఇచ్చేద్దాం, 400 ఎకరాలే కదా పోయేది, ఇంకా 1500 పైగా ఎకరాల్లో 400 ఎకరాలు ఇస్తే ఇంకా 1100 ఎకరాలు మిగులుతాయి
అని మనం అనుకుంటే కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను ఒక సంవత్సరం పాటు మాదాపూర్లో ఒక కంపెనీలో 2 కంపెనీలో జాబ్ చేశాను. అయితే నేను అక్కడ గమనించింది ఏంటంటే అక్కడ ఉండే హాస్టల్స్ కానీ పీజీస్ కానీ ప్రతిరోజు వాటర్ ట్యాంకర్లు వస్తాయి. మంచినీటివి కాదు, నార్మల్ బోర్ నీళ్ళు, స్నానానికి కానీ బట్టలు ఉతుక్కోవడానికి కానీ వీటికి నీళ్ళ ట్యాంకర్లు వస్తాయి. భూగర్భ జలాలు లేవా అని మీరు అడగచ్చు. లేవు, శూన్యం, నీళ్ళు ఉండేవి కాదు. ట్యాంకర్ రావడం లేట్ అయితే ఇబ్బంది పడిపోయే వాళ్ళు హాస్టల్ పిల్లలు కానీ ఎవరైనా కానీ. ఇంకొక వింత విషయం ఏంటో తెలుసా, అక్కడ నేను ఒక రోజు ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ శివలింగానికి రోజు భక్తులు అభిషేకం కానీ జలాభిషేకం కానీ చేస్తూ ఉంటారు. విపరీతంగా నీళ్లు పోయడం కానీ ఇవి చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ అందరూ ఓ చెంబుల కొద్ది నీళ్లు పోసేయకండి, నీళ్లు లేవు, ట్యాంకర్ల నుంచి తెప్పిస్తున్నాము, ట్యాంకర్ వాళ్ళు కూడా అవ్వట్లేదు అంటున్నారు, మేము దయచేసి చెప్తున్నాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెంబు మాత్రమే పోయండి, నీటిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వృధా చేయకండి అనేంత పరిస్థితికి మనం దిగజారిపోతున్నాం. దిగజారేలాగా జరుగుతుంది అక్కడ. ఎందుకంటే హైటెక్ సిటీ మాదాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాల్లో ఒకప్పుడు కొండలు, గుట్టలు, చెరువులు ఉండేవి. ఈ అయ్యప్ప సొసైటీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చెరువులు ఉండేవి. పెద్ద పెద్ద చెరువులు, చిన్న చిన్న చెరువులు కానీ పెద్ద పెద్ద చెరువులు కానీ ఉండేవి. అయితే వాటిని అన్నిటిని పూడ్చి బిల్డింగ్లు కట్టడం కానీ అక్రమంగా. నేను ఒకటి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని. మీరు హైడ్రా అని చెప్పి ఒకటి పెట్టారు చూసారా, చెరువులు కబ్జాలు చేసి బిల్డింగ్లు లేపుతున్నారని. చెరువు ఈ కొండలు గుట్టలు కబ్జాలు చేసి చెరువులు కబ్జాలు చేసి ఐటీ హబ్బులు లేపారు కదా. సరే కేసీఆర్ గవర్నమెంట్ అని మీరు అంటారు, తిరిగి వాదన చేసి కేసీఆర్ గవర్నమెంట్ చేసింది అది మేము చేసింది, అది మరి ఇప్పుడు లేపేయండి కదా. అవన్నీ కూడా అక్రమంగా లేపిన కట్టడాలే కదా, లేపండి వాటిని కూడా. అయిపోయింది, ఆ పాపం జరిగిపోయింది, ప్రకృతి నాశనం అవ్వడం జరిగింది. అక్కడ ఏక్యూ ఇండెక్స్ ఎప్పుడైనా చూసారా, 100 ఉంటేనే బయటికి రాకూడదు అనే పరిస్థితి. అలాంటిది 170, 140 పొగ, కాలుష్యం రోడ్ల మీద. అలాంటిది ఇప్పుడు మీరు 400 ఎకరాల్లో, ఈ 400 ఎకరాల్లో మీరు 50,000 కోట్లు ఆస్తిని మీరు తయారు చేస్తారంటున్నారు, అభివృద్ధి చేస్తారంటున్నారు. చూసావారా, 50,000 కోట్ల ఆస్తి అంటేనే కళ్ళ ముందర కనిపిస్తుంది ఎంత కాలుష్యం, ఎంత దరిద్రం ఏర్పడిపోతుంది అనేది. అది కూడా ఆల్రెడీ ఇది గచ్చిబౌలి ప్రాంతంలో అయితే ఉంది. ఆ ప్రాంతం ప్రదేశం ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక బార్డర్ వరకు, గచ్చిబౌలి బార్డర్ వరకు మొత్తం వచ్చేసి బిల్డింగ్లు కానీ కాలుష్యం కానీ అన్ని. అయితే మీరు ఇంకా దీన్ని పెంచాలనుకుంటున్నారు. చాలు, చేసిన అభివృద్ధి చాలు, చేసిన నాశనం చాలు. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఫస్ట్ యూనివర్సిటీలను అభివృద్ధి చేయండి. పిల్లలు చదువుకుంటే దేశం దానంతదే అభివృద్ధి అవుతుంది. మీరు చూసుకుంటే హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ దగ్గర బ్రిడ్జ్ స్టార్టింగ్ దగ్గర చూసుకొని సైబర్ టవర్ సిగ్నల్ వరకు చూసుకుంటే మీకు మొత్తం పొగే. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కానీ అవి మీకు కనిపించవు. అది సరే, మీరు 7 గంటలకు చూస్తే పొగ మంచు అనుకోవచ్చు, 10 గంటలు కాదు. 10 గంటలకు పొగ మంచు ఉండదు సమయం ఎక్కడైనా, నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు కట్టే 400 ఎకరాలు ఏదైతే ఉందో అభివృద్ధి చేయబట్టాలనుకునే 400 ఎకరాలు రేపన్నాడు 5-10 సంవత్సరాలు ఇది కూడా ఇలాగే తయారవుతుంది కదా. అప్పుడు గాలి కోసం, నీరు కోసం అడుక్కు తినాలి. ఆల్రెడీ చేసిన అభివృద్ధి వల్ల భూగర్భ జలాలు లేవు. ఒక్కొక్కడు 10 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు లేపేసి మొత్తం పిండేశారు భూమి లోపల ఉన్న జలాన్ని అంతా. మీరు ఏదైతే 400 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నారో ఆ 400 ఎకరాలు భాగ్యనగరానికి అంటే హైదరాబాద్కి గుండెకాయ లాంటివి. మీకు ఏదైతే ప్రాణవాయువులు అంటే ఆక్సిజన్ ఏవైతే ఇస్తాయి ఈ చెట్లు, ఇవి తీసేస్తే 5-10 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కడు ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మీరు 400 ఎకరాలు తీసేసుకుంటారు, తర్వాత మిగిలిన 1100, 1000 ఎకరాలు తీసుకోరని మీరేమన్నా రాసిగలుగుతారా? లేదు కదా. అప్పుడు కూడా మళ్ళీ ఇదే 400 ఎకరాలు తీసుకున్నట్టు ఇంకొక 400 ఎకరాలు అడుగుతారు, ఆ తర్వాత ఇంకొక 400, ఆ తర్వాత మిగిలిన 200-300 ఎకరాలు కూడా స్వాహా. యూనివర్సిటీ లేకుండా కూడా చేయొచ్చు. సరే, 5 సంవత్సరాల తర్వాత మీ గవర్నమెంట్ పడిపోతుంది. ఎలాగో 5 సంవత్సరాల తర్వాత మీ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అరే అప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 400 ఎకరాలు డెవలప్ చేయడానికి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరని చెప్పి వాళ్ళు ఇంకో 400 ఎకరాలు లాక్కుంటారు. ఈ రోజు నువ్వు చేస్తున్నావు, రేపు ఇంకొకటి చేస్తాడయ్యా. అభివృద్ధి అంటే నువ్వు ఎదుగు, నీతో పాటు 10 మందిని ఎదిగేలా చెయ్యి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధులు కల్పించు. కానీ ప్రకృతి జోలికి వెళ్ళావా, ఒకసారి చూస్తుంది, 2 సార్లు చూస్తుంది, 3వసారి చూస్తుంది, ఇంకా 4వసారి చూసేది ఉండదు, తాండవమే. ఇంకొక విషయం, ఈ హెచ్సియు యూనివర్సిటీ
ల్యాండ్ ఏదైతే ఉందో మీకు ఏం అవసరం? సరే మీరు చేస్తున్నారు, ఏం అవసరం నాకు అర్థం కాదు. అర్ధరాత్రి వెళ్ళి బుల్డోజర్లతో కొట్టడం. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి, నేను చెప్పడం అయిపోయిన తర్వాత. వీళ్ళు అర్ధరాత్రి వెళ్ళి ఆ క్రెయిన్లు, జేసీబీలు, బుల్డోజర్లతో అడవిని ధ్వంసం చేస్తుంటే ఆ వన్యప్రాణులు, పక్షులు, నెమళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి అరుపులు, ఆ ఘోషలు ఏవైతే ఉన్నాయో మామూలుగా ఉండవు. ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి మీరు. ఈ ఉష్ణోగ్రత అంటారు తెలుసా, టెంపరేచర్ అంటారు తెలుసా. ఈ ఉష్ణోగ్రత ఎంత విపరీతంగా ఉంటుంది తెలుసా. మీరు ఆ 400 ఎకరాలు, కేవలం 400 ఎకరాలు అనుకుంటున్నారు మీరు, కాదు. ఆ 400 ఎకరాల్లో మీరు ఆ 50,000 కోట్ల ఆస్తి అభివృద్ధి అంటున్నారు చూసారా. దానివల్ల ఉష్ణోగ్రతకి మనుషులు ఉడిగిపోయి బంగాళదుంపలు ఉడికిపోయినట్టు ఉడిగిపోతారు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దయచేసి ప్రకృతి జోలికి వెళ్ళకండి. ప్రకృతిని రక్షిద్దాం, మనం సంతోషంగా ఉందాం. వృక్ష రక్షిత రక్షిత. జై హింద్.